అంటే క్రీస్తు యేసులో బాప్తిసం పొందినటువంటి ప్రతి వ్యక్తి ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించేట్లుగా దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేయటంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం పరిశుద్ధంగా బతకాలి, దేవుని నీతిని అనుసరించి జీవించాలని, దేవుడు ఇచ్చినటువంటి చట్టాన్ని ఆయన యొక్క పరిపాలన కింద మనం బతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందువలన క్రీస్తులో జీవించేటువంటి వ్యక్తి ఆత్మ సంబంధంగా బతికేటువంటి క్రమంలో ఏదైనా మన జీవితంలో బలహీన పరిస్థితులు ఏర్పడి అంజలుగా నడుచుకునేటువంటి ఆ వాతావరణము, ఆ పరిస్థితి ఎప్పుడు రాకుండా జాగ్రత్త పడాలి. అందుకే చాలా స్పష్టంగా పౌలు తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, అంజలు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకునవలదు.